డిసెంబర్ 5న 'అఖండ 2' మూవీ రిలీజ్ అవ్వాలన్నమాట. బట్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఫస్ట్ ప్రీమియర్స్ క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత మూవీని పోస్ట్‌పోన్ చేసేశారు. సో, దీనివల్ల ఆడియన్సే కాదు, ఒక సగటు సినీ ప్రేక్షకుడు కూడా చాలా చాలా బాగా హర్ట్ అయ్యాడు. ఇంకా చెప్పుకోవస్తే ఈ వీక్‌న 'అఖండ 2' మూవీ మనలో ఒక జోష్ నింపిద్దనుకున్నామే గానీ, బట్ ఈ వారం మొత్తం మనకి నిరాశ ఎదురైందన్నమాట. 'అఖండ 2' మూవీ పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల. మరి 'అఖండ 2' మూవీకి సంబంధించి ఒక ఇష్యూ కోర్ట్‌లో కేసు నడుస్తుంది. దానివల్లే మూవీ పోస్ట్ పోన్ అయిందని అందరికీ తెలుసు. అంటే ఇక్కడేంటి, కొందరు సోషల్ మీడియాలో, కొందరు న్యూస్ ఛానెల్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకొని మూవీని తొందరలోనే రిలీజ్ చేస్తున్నాము అని చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. అంటే ఇక్కడేంటంటే, మూవీ తొందరలో అంటే మనోళ్ళు ఏ శనివారం, ఆదివారం, సోమవారం అనుకుంటున్నారన్నమాట. వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ ఈ 'అఖండ 2' మూవీ ప్రొడ్యూసర్స్ ఒక ట్వీట్ అయితే చేశారన్నమాట. ఈ మూవీని రిలీజ్ చేద్దామని మా శాయశక్తులా మేము ప్రయత్నించాం. బట్ మా వల్ల అయితే కాలేదు. మేమైతే ఈ మూవీని ప్రెజెంట్ పోస్ట్‌పోన్ చేస్తున్నాం. ఒక కొత్త రిలీజ్ డేట్‌తో మేము ముందుకైతే వస్తున్నాం. అండ్ అలాగే మాకు హెల్ప్ గాను, మాకు సపోర్ట్‌గా నిలబడిన డైరెక్టర్ బోయపాటి గారు, హీరోయిన్ నందమూరి బాలకృష్ణ గారికి థాంక్స్ చెప్పుకుంటూ ఒక ట్వీట్ అయితే చేశారన్నమాట. ఇక్కడ డైరెక్టర్ గారికిను అండ్ అలాగే హీరో గారికి వాళ్ళకి ఎందుకు థాంక్స్ చెప్పారు అంటే, వాళ్ళిద్దరూ వాళ్ళకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యునరేషన్‌ని వాళ్ళు వదిలేసుకున్నారు. ఎందుకంటే ప్రెజెంట్ నిర్మాతలు ఫైనాన్షియల్‌గా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి మన డైరెక్టర్ అండ్ అలాగే హీరో వాళ్ళు నిర్మాతలకి అండగా అయితే నిలిచారన్నమాట. నిలిచినప్పుడు బట్ ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మన డైరెక్టర్, హీరో ఎంత సపోర్ట్ చేసినా ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ వాళ్ళు 14 రీల్స్ వాళ్ళకి గట్టి దెబ్బే తీశారు. ఎందుకంటే డిసెంబర్ 5న 'అఖండ 2' మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి, అసలు డిసెంబర్ 5 అనేది 'అఖండ 2' మూవీకి ఒక మంచి డేట్ అన్నమాట. ఎందుకంటే ఆ డేట్ లో కనుక మూవీని రిలీజ్ చేస్తే బాలకృష్ణ గారి కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ అండ్ అలాగే బాలకృష్ణ గారి కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీగా 'అఖండ 2' మూవీ నిలిచిపోయింది అనమాట. మరి ఇలాంటి కలెక్షన్స్ వస్తాయని ముందుగానే తెలుసుకొని ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు కరెక్ట్ గా చూసుకొని ఈ మూవీని పోస్ట్ పోన్ అయ్యేలాగా కోర్టులో కేసేసి మూవీ రిలీజ్ కాకుండా అడ్డుపడ్డారనమాట. మరి డిసెంబర్ 5th అయితే రిలీజ్ అవ్వట్లేదు. డిసెంబర్ 5th అయితే పోయింది. ఇక ప్రొడ్యూసర్స్ కూడా క్లారిటీ అయితే ఇచ్చేశారు. మరి మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు నడుస్తున్న ఒక చర్చ అవనండి, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవనండి, ఒక పెద్ద డౌట్ అవనండి. మరి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నిర్మాతలకి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అనేది 200 కోట్లయితే పెట్టారన్నమాట. ఈ 'అఖండ 2' మూవీకి భారీ బడ్జెట్ పెట్టారు. బాలకృష్ణ గారి క్రేజ్ మించి పెట్టారని చెప్పుకోవచ్చు అనమాట. మరి అది రికవరీ చేయాలంటే ఒక మంచి డేట్ చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ వాళ్ళ ముందున్న డేట్స్ వచ్చేసి డిసెంబర్ 12th, డిసెంబర్ 25th ఈ 2 డేట్లే ఉన్నాయి. మిగతా డేట్లు ఉన్నప్పటికీ అందులో కూడా పెద్ద పెద్ద సినిమాస్ ఉండడం వల్ల అలాంటి టైంలో మూవీస్ రిలీజ్ చేయడం కష్టం అనమాట. ప్రెజెంట్ ఒక వార్త అయితే వస్తుందన్నమాట. అంటే డిసెంబర్ 25న 'అఖండ 2' మూవీ రిలీజ్ చేసేలాగా నిర్మాతలు అండ్ అలాగే మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నాము అని ఒక వార్త అయితే వచ్చిందన్నమాట. ఒకవేళ రిలీజ్ చేస్తే ఆ డిసెంబర్ 25th అనేది ఒక మంచిదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటానంటే 'అఖండ 2' మూవీ రిలీజ్ అవ్వక ముందు మూవీకి అంత బజ్ లేదు నిజంగా చెప్పుకోవాలి అంటే. బట్ ఈ ఇష్యూ రావడం వల్ల 'అఖండ 2' మూవీకి క్రేజ్ అయితే బాగా వచ్చింది, బజ్ కూడా బాగుంది. మరి ఆ బజ్ ని నిర్మాతలు క్యాష్ చేసుకునేలాగా తొందరలోనే రిలీజ్ డేట్ అండ్ అలాగే ఆ రిలీజ్ డేట్ కూడా తక్కువ రోజులు ఉండేలాగా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తే బెటర్ అనేది ఇది నా ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా చెప్పొస్తే డిసెంబర్ 12th మూవీని రిలీజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటి, మెయిన్ గా ఏంటి, ఈ మూవీకి సంబంధించి కోర్టులో హియరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ చాలా మంది అంటుంది ఏంటంటే, నిర్మాతలు ఆల్రెడీ సార్ట్ అవుట్ చేసేసుకున్నారు. ఇక్కడ కోర్ట్ అనేది క్లియరెన్స్ ఇవ్వాలన్నమాట. అంటే కోర్ట్ అయితే 'అఖండ 2' మూవీని రిలీజ్ చేసుకోండి అని ఒక పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఆ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారని చాలా మంది అంటున్నారు అనమాట. ఒకవేళ ఆ పర్మిషన్ అనేది డిసెంబర్ 12th లోపు వచ్చిద్దా అంటే రాదనేది చాలా మంది అంటున్నారు అనమాట. ఒకవేళ వచ్చింది అనుకోండి, డిసెంబర్ 12th కూడా పెద్ద సినిమాలు ఏం లేవు. 'మోగ్లీ' అన్నగారు వస్తున్నారు, 'సైకో సిద్ధార్థ్' అని చిన్న చిన్న సినిమాలే. అలాంటప్పుడు 'అఖండ 2' వచ్చిందంటే 'అఖండ 2'కి మళ్ళీ మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. అలా కాదని డిసెంబర్ 19th రిలీజ్ చేయలేరు. ఎందుకంటే 'అవతార్' లాంటి ఇంటర్నేషనల్ మూవీ, అది వరల్డ్ వైడ్ ఏగర్గా వెయిట్ చేస్తున్న మూవీకి పోటీగా అయితే 'అఖండ 2' మూవీ అయితే రిలీజ్ చేయరు అనుకో. డిసెంబర్ 25th రిలీజ్ చేస్తున్నారని ఒక వార్త అయితే వచ్చింది. మరి డిసెంబర్ 25th మూవీస్ లేవా అంటే, మోహన్ లాల్ గారి 'వృషభ' మూవీ ఉంది, కిచ్చే సుదీప్ గారి 'మార్క్' మూవీ ఉంది, ఇక శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్బీ శెట్టి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన 45 మూవీ సినిమా ఉంది. తెలుగులో వచ్చేపాటికి 'శంబాల', 'చాంపేర్' మూవీస్ ఉన్నాయి. మరి ఈ మూవీస్ ని తట్టుకొని 'అఖండ 2' మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టడం అంటే
సో కొంచెం రిస్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ 25th మూవీ డిసెంబర్ 25th డేట్ దాటిందంటే ఈ మూవీకి ఉన్న బజ్, ఈ మూవీ మళ్ళీ ఆ ప్రజెంట్ కలెక్ట్ చేసేంత కలెక్ట్ చేయబోదనేది చాలా మంది అంచనా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సంక్రాంతికి అయితే మూవీ రిలీజ్ చేయలేరు. ఎందుకంటే సంక్రాంతికి ఆల్మోస్ట్ 6-7 మూవీస్ ఉన్నాయి. సంక్రాంతికి రిలీజ్ చేస్తా ఉన్న మూవీస్ కి థియేటర్లు దొరకడానికి కష్టం అవుతుంది. మరి అలాంటి సిచ్యువేషన్ లో అఖండ 2 మూవీ రావడం, అఖండ 2 మూవీకి థియేటర్లు దొరకవు. ఒకవేళ దొరికిన ఆ సంక్రాంతి టైంలో రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒకవేళ సంక్రాంతి దాటిన తర్వాత అంటే జనవరి ఎండింగ్ కో లేకపోతే ఫిబ్రవరిలో మహాశివరాత్రికో రిలీజ్ చేశారు అంటే ఇప్పుడున్న బజ్ గానీ అండ్ అలాగే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ కానీ అప్పుడైతే మూవీ రాదనమాట. మరి ప్రెసెంట్ 14 రిలీజ్ వాళ్ళు మూవీ పోస్ట్ పోన్ అవడం వల్ల చాలా వరకు నష్టాలు అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట. ఆ నష్టాలని రికవరీ అవ్వాలి అంటే సో ఈ మూవీని త్వరగా రిలీజ్ చేయాలి. అండ్ అలాగే ఆ రిలీజ్ డేట్ కూడా ఒక నెలలోపు ఉంటే మూవీ కలెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు అనమాట. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో 14 రిలీజ్ వాళ్ళు ఏ డేట్ తో ముందుకు వస్తారు అనేది ఏగరగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మరి అఖండ 2 ఎప్పుడు వస్తుంది అనేది నా పరంగా చెప్పొస్తే డిసెంబర్ 25th వస్తుందని ఒక వార్త అయితే వచ్చింది. నాకైతే డిసెంబర్ 25th ఈ మూవీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది అనమాట. సరే మరి ఓవరాల్ గా మీరు ఈ టాపిక్ అనేది మీకు తెలుసు కాబట్టి మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా నా వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.